భానుడి భగభగల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు రిలీఫ్ దక్కింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురుస్తోంది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లో వర్షం భారీగా కురుస్తోంది. అయితే వడగండ్ల వానతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులకు వర్షానికి మామిడికాయలు కింద పడ్డాయి. మొక్కజొన్న, వరి పంటలు కూడా నేల కొరిగాయి. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతు కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. భానుడి భగభగల నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు రిలీఫ్ దక్కింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురుస్తోంది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్లతో కూడిన వర్షం భారీగా కురుస్తోంది. అయితే వడగళ్ల వానతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులకు వర్షానికి మామిడికాయలు కింద పడ్డాయి. మొక్కజొన్న, వరి పంటలు కూడా నేల కొరిగాయి. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతు కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అకాల వర్షం రైతులను ఆందోళన గురి చేస్తుందని చెప్పవచ్చు. దాంతో పాటు ఇటు మొక్కజొన్న, వరి పంటతో పాటు మామిడి తోటలకు కూడా నష్టాన్ని కలిగించే విధంగా ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం పడిందని చెప్పవచ్చు. ఒకవైపు అకాల వర్షం పడుతున్న సందర్భంలో ఒకవైపు ఈదురుగాలులు వీచడము, దాంతో పాటు వడగాళ్లు కూడా చాలా ఎక్కువగా పడ్డాయి. ఈ వడగాళ్లు కూడా చాలా పెద్ద సైజులో ఉండి భారీగా పడడంతో కూడా మామిడి చెట్లకు ఉన్నటువంటి మామిడి కాయలు కూడా అన్ని నేల రాలి కింద పడిపోయి, దాంతో పాటు వరి పంట కూడా నేల కొరిగింది. అంతేకాక నిటారుగా ఉన్నటువంటి మొక్కజొన్న పంటలు కూడా నేల కొరిగాయి. సో దీంతో రైతులకు తమకు నష్టం జరిగిందని కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం పడిన ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మంచిర్యాల జిల్లాలో అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల కంటే మంచిర్యాల జిల్లా లక్షట్పేట, దండపల్లి, దాంతో పాటు హాజీపూర్ మండలాలతో పాటు మంచిర్యాల టౌన్ ఏరియాలో కూడా దాదాపు ఒక పావు గంట సేపు కూడా భారీగా వర్షం పడిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా వర్షం పడ్డంత సేపు కూడా ఒకవైపు ఈదురుగాలులు వీచాయి. దాంతో పాటు వడగండ్లు కూడా భారీగా పడ్డాయి. దీంతో భారీ శబ్దం కూడా వచ్చింది. అంటే వడగండ్లు చాలా స్పీడ్ గా పైనుంచి కింద పడటంతో ఇటు రోడ్డుపై పడ్డా, ఇటు రేకులపై పడ్డా కూడా విపరీతమైనటువంటి శబ్దాలు కూడా వచ్చింది. చాలా పెద్ద సైజులో కూడా వడగండ్లు కూర్చాయి. సో దీంతో కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు వర్షం పడితే కొంచెం అంటే వేడి వాతావరణం, ఉక్కపోత నుంచి ఉపశమనం ఉందని ఈ ప్రజలు భావించినప్పటికీ కూడా అంటే అకాల వర్షం వలన కూడా కొన్ని ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సడన్ గా రోడ్ల పైన వెళ్తున్న వాళ్ళు చాలా స్పీడ్ తోటి వడగలు రావడము, చాలా స్పీడ్ తోటి ఈ అకాల వర్షం పడడంతో రోడ్ల పైన కూడా ప్రయాణం చేయలేక అటు చెట్ల వైపు ఉందాం అనుకుంటే ఇటు ఈదురుగాలు వస్తున్నాయి కాబట్టి చెట్ల కింద ఉంటే చెట్ల కొమ్మలు గాని, మండలు గాని, చెట్లు గాని విరిగి మీద పడతాయనేటువంటి భయంతో చాలా సేఫ్టీ ప్రాంతాలు ఉండే ప్రయత్నం చేశారు. సడన్ గా రోడ్లపై ఉన్నటువంటి వాహనదారులు కూడా ఆ రోడ్ల పక్కన పెట్టుకుని సేఫ్టీ ప్రదేశాలు ఉన్న పరిస్థితి మనకు కనిపించింది. అయితే వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ ఏదైతే మన గత 2 రోజుల నుంచి చెప్తుందో ఆ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వివరాలను జీనియస్ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నటువంటిది ఏదైతే ఉందో అది వాస్తవంగా జరిగిందని చెప్పవచ్చు. వాతావరణ శాఖ చెప్పినట్టుగానే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడగండ్ల వాన పడింది. ఈదురుగాలతో కూడినటువంటి అకాల వర్షం కూడా పడి ఇటు రైతులకు నష్టం కలిగించిందని చెప్పవచ్చు. ఇదే పరిస్థితి మరొక 2-3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కంప్లీట్ గా వెదర్ చేంజ్ అయిపోయింది వైశాలి. అయితే ముఖ్యంగా మామిడి రైతులకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందా? ఎస్, కంపల్సరీగా. ఎందుకంటే ఇప్పుడు మామిడి తోట సీజన్ వచ్చేసింది. మామిడి తోటకు ఉన్నటువంటి ఆల్రెడీ మామిడి కాయలను కూడా ఏదైతే మన పండు దశకు వచ్చిందో, తెంపే దశకు వచ్చిందో వాటన్నిటిని కూడా మామిడి తోట రైతులు కదా వారం రోజుల నుంచి కూడా తెంపి మార్కెట్లకు పంపిస్తున్నారు. అంటే ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ అయిన తర్వాత పెద్ద పెద్ద మార్కెట్లకు పంపించారు. ఇప్పుడు రిటైల్ గా అమ్ముతున్నారు. దీంతో
ఈ రోజు కానీ రేపు అంటే ఈ 1 వీక్ వ్యవధిలో పూర్తి స్థాయిలో మనకు మామిడి క్రాప్ వచ్చే అవకాశం ఉంది. మామిడి పంట పూర్తిగా కూడా చేతికట్టే అవకాశం ఉంది. మామిడి చెట్ల పోయినటువంటి మామిడికాయలు కూడా తెంపే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పడ్డటువంటి ఈ వర్షము, ఈదురుగాలులు, వర్షము, ఈ వడగాలు, దీంతో కూడా రైతులకు కూడా చాలా లక్షల్లో నష్టం వాటిందని చెప్పవచ్చు. ఎందుకంటే చేతికి వచ్చినటువంటి పంట అంతా కూడా నేలపాలయ్యి భూమి పాలయ్యేసరికి కొంతమంది రైతులు కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటికే అసలు వాస్తవానికి లాస్ట్ ఇయర్ సీజన్ తో పోల్చుకుంటే ఈసారి మామిడి పండ్ల యొక్క పూత తక్కువ ఉంది, కాత కూడా తక్కువనే ఉంది. అంటే లాస్ట్ ఇయర్ ఉన్నంత సీజన్ ఈసారి మామిడి తోటలు ఎక్కువగా క్రాప్ రాలేదు. అంటే పంట తక్కువగా ఉంది. తక్కువ వచ్చిన పంట ఈ అకాల వర్షంతో నేల పడిపోవడంతో, కింద పడిపోవడంతో కూడా ఇప్పటికే పంట తక్కువ వచ్చిందని ఒకవైపు రైతులు ఆందోళనగా ఉంటే, వచ్చిన పంట అంటే చేతికొచ్చే దశలో ఉన్నటువంటి, చివరి దశలో ఉన్నటువంటి మామిడికాయలు నేలపై పడిపోవడం, కింద రాలిపోవడంతో ఉన్న ఆశలు కాస్త ఏదో పెట్టుబడి అయినా వస్తుంది అనుకునేటువంటి ఆశతో ఉన్నటువంటి రైతులకు ఆయన మామిడి తోటలు పెట్టినటువంటి ఖర్చు కూడా రాలేని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అయితే కొంచెం కొద్ది గొప్ప నయం అని చెప్పవచ్చు. కానీ ఎందుకంటే ఇదే పరిస్థితి మరొక 2-3 రోజుల పాటు అకాల వర్షాలు, ఈ వడగళ్ల వాన, ఎదురుగాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్ గా ఎక్కడైతే ఈ పరిస్థితి ఉంటుందో ఆ ఏరియాలో ఉన్నటువంటి మామిడి తోటలకు పూర్తి స్థాయిలో కూడా నష్టం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. తమకు నష్టపరిహారం చెల్లించాలని కూడా రైతులు అంటున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఎదురుగాలు వచ్చిన, వడగళ్ల వర్షం పడ్డ కూడా, అకాల వర్షం వల్ల కూడా మామిడి రైతులకు నష్టం జరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు ప్రభుత్వాలు కూడా వీరికి ఆదుకోలేని సందర్భం ఉంది. కాబట్టి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా మామిడి తోటలకు ఈసారి ప్రభుత్వం ఆదుకోవాలని కూడా గత 2 రోజుల నుంచి కూడా రైతులు అంటున్నారు. వినతి పత్రాలు కూడా వ్యవసాయ శాఖ అధికారులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కురిసినటువంటి వర్షము రాబోయే 2-3 రోజుల్లో వాతావరణ శాఖ చెప్పినట్టుగా ఈ వర్షాలు పడితే మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఒకవైపు మామిడి తోటతో పాటు మొక్కజొన్న కూడా నేల కొరికి కింద పడుతుంది. దాంతో పాటు వరి పంటలు కూడా నష్టం వల్లించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.